నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. బీఆర్ఎస్కు ఉత్తర తెలంగాణ కంచుకోట. అలాంటి ప్రాంతంపై ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల కన్ను పడింది. ఇంకేముంది, ఈ రెండు పార్టీలు ఆపరేషన్ నార్త్ తెలంగాణ స్టార్ట్ చేసేస్తాయి. అగ్రనేతలను రంగంలోకి దింపి మరీ ఉత్తర తెలంగాణపై పట్టు సాధించుకునేందుకు పోటీ పడుతున్నాయి. మరి ఇలాంటి కీలక ప్రాంతంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మూడు పార్టీల్లో ఉత్తర తెలంగాణ ఓటర్లు ఎటువైపు? ఈసారి ఇక్కడ కారుకు బ్రేకులు పడతాయా? తెలంగాణ ఎన్నికల్లో సందడి స్టార్ట్ అయ్యింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. మేనిఫెస్టోలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే తెలంగాణలో ఈసారి ట్రయాంగిల్ వార్ ఉంటుందని అంచనాలున్నాయి. వరుసగా 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పై ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే అభిప్రాయాలున్నాయి. సర్వేలు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఆ దిశగా ఖచ్చితమైన ప్రణాళిక, వ్యూహాలతో సాగుతున్నాయి. రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉత్తర తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించడం అత్యంత కీలకం. అయితే ఉత్తర తెలంగాణలో అధికార బీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సాగిన సమయంలో ఉత్తర తెలంగాణ కీలక పాత్ర పోషించింది. బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రావడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం అత్యంత కీలకమైంది. భారత రాష్ట్ర సమితి రాజకీయంగా ఎదిగేందుకు కూడా ఉత్తర తెలంగాణ తోడ్పడింది. 2 పర్యాయాలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావడానికి ఉత్తర తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగింది. ఫలితంగా ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్కి పెట్టని కోటగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయింది. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో పాటు 2 పర్యాయాలు అధికారంలోకి రావడంతో సహజంగానే బీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇదే సమయంలో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తోంది. నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆయన అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు. అందువల్లే ఇతర పార్టీల నుంచి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత మండవ వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ కు మాత్రం గత 2 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఆశించిన ఫలితాలు రాలేదు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఉత్తర తెలంగాణలో అనుకున్న ఫలితాలు రాలేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. దక్షిణ తెలంగాణ నుంచి 19 మంది విజయం సాధించారు. కానీ ఉత్తర తెలంగాణ నుంచి కేవలం శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మాత్రమే విజయాలు సాధించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ ప్రాంతంలో జెండా పాతడం కీలకం. అందుకే గతంలో ఉన్న మైనస్ పాయింట్లను, బలహీనతలను అధిగమించుకుంటూ సాగేందుకు కాంగ్రెస్ ప్రత్యేకంగా వ్యూహాలు రచించిందనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 3 రోజుల బస్సు యాత్రలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు. ఉత్తర తెలంగాణ నుంచి బస్సు యాత్ర ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని గతంలోనే కాంగ్రెస్ నిర్ణయించింది. అనుకున్నట్లుగానే రామప్ప ఆలయం దగ్గర రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీతో తొలి విడత బస్సు యాత్ర ఈ ప్రాంతంలో నిర్వహించడం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. రామప్ప ఆలయం నుంచి మొదలైన ఈ బస్సు యాత్ర వరంగల్, కరీంనగర్, ఉమ్మడి జిల్లాల గుండా సాగి నిజామాబాద్లో ముగిసింది. మరోవైపు ఈ ప్రాంతంలో ఇప్పటికే చేరికలను కూడా పెద్ద స్థాయిలో ప్రోత్సహిస్తోంది. నిజామాబాద్, వరంగల్లో కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కాంగ్రెస్ జోరు మీదుంది. ఇక్కడ అగ్రనేతలతో సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీకి జోష్ వచ్చింది. ఈ జిల్లాల నుంచి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని వివిధ సర్వేల్లో తేలినట్లు సమాచారం. కానీ వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతంగా లేదన్నది టాక్. అందుకే ఉత్తర తెలంగాణను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తోంది.
నిజానికి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్కు ఏకపక్ష వాతావరణం లేదనే టాక్ బలంగా వినబడుతోంది. 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అప్పటి తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారు. ఆ విషయంలో అప్పుడు టీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పాలి. పైగా రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకువచ్చారు. నేరుగా రైతులకు చెక్కులు ఇచ్చారు. దీంతో ఆ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. రెండోసారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులున్నాయా అంటే లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సహజ సిద్ధ ఆయుధమైన తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చేజేతులారా వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ రాజకీయాలతో పాటు దేశాన్ని చక్కబెట్టాలని బీఆర్ఎస్గా మార్చారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధి పొందే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే బెంచ్ మార్కు పథకాలు ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలకు ఆర్థిక సహాయం, మైనార్టీలకు కూడా సహాయం, గృహలక్ష్మి వంటి పథకాల కోసం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ పథకంలో భారీగా అవినీతి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అసంతృప్తి వెలిబుచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇకపోతే గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. వర్గ విభేదాలతో ఆ పార్టీ బలహీన పడింది. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్లోకి వచ్చింది. కాంగ్రెస్లో కర్ణాటక ఎన్నికలు ఫుల్ జోష్ను పెంచాయి. పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక తర్వాత తెలంగాణని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్టానం కూడా తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్కు కష్టకాలం తప్పదని, అందుకనే కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ గతంలో ఉన్నంత ఈజీగా ఈసారి పరిస్థితులు ఉండవనేది విశ్లేషకుల అంచనా. కేసీఆర్ కూడా ఇదే అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా టఫ్ ఫైట్ ఉండబోతుందని ముందే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. నేతల మధ్య సమన్వయలేమి, ప్రతి జిల్లాలోనూ ఉన్న అంతర్గత సమస్యలు కేసీఆర్పై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయట. ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న నాయకులు, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య విభేదాలు వెరసి పార్టీలో ఉన్న సమస్యలు కేసీఆర్కు తలనొప్పిగా మారుతున్నాయని చెబుతున్నారు. ఈ సమస్యలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై కేసీఆర్కు నివేదికలు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా అవినీతి ఆరోపణలు ఉన్న సిట్టింగులకు సైతం టికెట్లు ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ హయాంలో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వంలో భాగస్వాములైన వారే ఇప్పుడు మహిళలను వేధిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ దుర్గం చిన్నయ్య లాంటి వారికి టికెట్లు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటించిన బీజేపీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాలని భావిస్తోంది. బీజేపీ కూడా ఉత్తర తెలంగాణ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బీజేపీ గెలిచింది. అయితే ఈసారి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు మొత్తం ఉత్తర తెలంగాణపై బీజేపీ కన్నేసింది. అటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో నిలబడి గెలుపొందితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒకేసారి చెక్ పెట్టినట్లు ఉంటుందని అంచనా వేసుకున్నారు. కేసీఆర్ కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే దాని ప్రభావం ఉమ్మడి నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాపై కూడా ఉంటుందనేది బీఆర్ఎస్ నేతల వాదన. అందుకే కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ ఇటీవల సడన్గా పసుపు బోర్డును ప్రకటిస్తూ బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చారు ప్రధాని మోదీ. సరిగ్గా ఎన్నికల వేళ బీజేపీ పసుపు బోర్డును ప్రకటించడంతో బీఆర్ఎస్కు ఎన్నికల అజెండానే లేకుండా పోయింది. ఇంతకాలం పసుపు బోర్డు హామీని బీజేపీ నెరవేర్చలేదని నిప్పులు జరిగిన కవితకిప్పుడు బీజేపీని నిందించడానికి ఏమీ లేకపోవడం ఖచ్చితంగా మైనస్ అని చెబుతున్నారు. పైగా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె అరెస్టు కూడా నవంబర్ 20 తర్వాత ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఎంపీ అరవింద్ కవిత టార్గెట్గా తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ పసుపు బోర్డు ప్రకటిస్తే కవిత లిక్కర్ బోర్డు తెచ్చారని ఎద్దేవా చేశారు అరవింద్. ఎన్నికల వేళ లిక్కర్ స్కామ్ ఆరోపణలు కవితకు భారీగానే నష్టాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. ఈ ప్రభావం కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం పైన కూడా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు రాష్ట్రంలో ఎన్నికల హీట్ను మరింత పెంచి ఓటర్లను తమ వైపు తిప్పుకొని దాన్ని గెలుపు అవకాశంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కమలం దండును దింపాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్లలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్మల్, కరీంనగర్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఈ నెల 27న అమిత్ షా, 28న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో పర్యటించేలా బీజేపీ స్కెడ్యూల్ను ఖరారు చేసింది. అలాగే ఈ నెల 31న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే నిజామాబాద్ జనగర్జన సభ వేదికగా కేసీఆర్పై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్పై సర్కారు అవినీతిపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. అయితే ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో ప్రజలెవరికి పట్టం కడతారో చూడాలి.